ఎవరిది మన ఊరు పాపయ్య తాతయ్య ఎవరో దీని పేరు ఇంకా ఫ్రెష్ అయ్యి ఈ రోజు ఎలా గడుస్తుంది ఏంటి తర్వాత చూద్దామా. నేను ఎక్కడికి వచ్చి ఇంకో నా కూతురు నాకు తప్పదు, మా డాడీకి ఏమో నాతో తప్పదు అన్నట్టుంది. అమలాపురంలో జాంకాయలు మూటేసుకుని మళ్ళీ బయలుదేరదాం పోతాం, షాపింగ్ టైం అవుతుంది. పిన్నిస్ రోటి ఇయోటి ఎన్ని కొన్నా ఎటుపోతాయి తెలియదండి, మొత్తం డబ్బా పట్టుకెళ్తున్నాం అనమాట. ఇవి కూడా సరిపోవు, ఇంకా తీసుకోవాలి. ఇంకా తర్వాత ఇక్కడ చీరలు తీసుకోవడానికి వచ్చేవండి. చూసారు ఇక్కడ చీరలు కేజీల లెక్కన అమ్ముతారు అనమాట, చూసారు వెయిట్ ని బట్టి. ఇంకా తర్వాత మళ్ళీ వచ్చేవండి స్టోర్ కి, ఇంకో స్టోర్ అనమాట. ఇంకో స్టోర్ కి రాగానే మళ్ళీ మొదల మా పిల్లకి డ్రెస్సులు తీస్తున్నాను. ఈసారి నేను క్రాప్ టాప్లు తీసుకుంటాను మేడం గారు. మొత్తం షాపింగ్ అంతా అయిపోయి ఇంకా మమ్మల్ని ఇంటి వరకు ఇక్కడే ఉంటుంది సార్. బ్యాగులు కూడా నేను చేతితో పట్టుకోవడం పట్టట్లేదు. ఫైనల్ గా చల్లబడతామని చెప్పి చెరుకు రసం దగ్గరికి వచ్చాం. మనం చెరుకు రసం వెళ్దామా. అమ్మయ్య షాపింగ్ అంతా తిరిగి వచ్చామండి. ఎంత అలాగప్పుడు వచ్చారని తెలుసా. వచ్చిన తర్వాత అసలు ఏం తినకూడదు బాబు, శుభ్రంగా పడుకుందాం అనుకున్నాను. తెర వచ్చినప్పుడు డాడీ పొట్లం బిర్యానీ అట్టుకు వచ్చారు. అమ్మా wake up. Don't squish her. 10. టైం 10. Yeah, wake up. ఇప్పుడే లేచామండి. వీడియో వచ్చాము, వాళ్ళు డే పెడదాం అమ్మాళ్ళ ఇంట్లో. Yes. ఇంకంతే అమ్మాళ్ళ ఇంట్లో ఉంటే 10 అయినా 11 అయినా ఇంకేం చల్దా. లేచి 5 పాటి టిఫిన్ కూడా రెడీ అయిపోయిగా ఉంటుంది మనకే. అయిపోయింది, నేను తినేసాను. మైసూర్ బొండాలా? లేదు, ఇడ్లీ. ఓకే డే మొదలు పెడదాం అమ్మాళ్ళ ఇట్లా. బ్రష్ చేసి బయటకు వచ్చామండి. రాగానే చెప్పాను కదా నువ్వు బోండాలు ఉంటాయి. ఇంకా 2 బోండాలే 2 గారెలు ఎత్తి మధ్యలో గిన్నె చట్నీ ఎట్టారు అనమాట. ఇడ్లీ సాంబార్ ఎవరు తిన్నారా? నేను. తింటావా? తిన్నాము మరి చెప్పానా బోండాలని ఎలాగుందా? ఎవరిది మన ఊరు పాపయ్య తాతయ్య ఎవరో దీని పేరు. బయట నుంచి తెప్పించండి. ఇంకా బాగుంటుంది అన్నమాట. చేసాడు బాగుంటుంది. గుజ్జి బజ్జీలు అనమాట ఇవి. అందుకని ఇలాగా అంటే మామూలుగానే డైట్ అది ఇది అంట కదండి. బయట కొంచెం ఇలా తినకుండా చాలా ఫీల్ అవుతారు, మన పొట్ట కూడా ఫీల్ అవుతుంది. దాని ఏమో ఇడ్లీ మంచిది బాబాయ్, బయట ఇడ్లీ తింటే ఇంకెందుకు వేస్ట్ గా తక్కువ దాకా తిండ మానేయడం బెటర్ అనిపిస్తుంది నాకు. ఇంకా గాలిలోని ఇలా తింటే ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి ఈ రోజు ఎలా గడుస్తుంది ఏంటి తర్వాత చూద్దామా. చూసారండి నేను ఎక్కడికి వచ్చి ఇంకో నా కూతురు నాకు తప్పదు, మా డాడీకి ఏమో నాతో తప్పదు అన్నట్టుంది. ఎప్పుడు మా డాడీ తలతానం చేసి రాగానే తుడుతారనమాట. మీరు తుడిసారు ఎప్పుడన్నా? చాలా హ్యాపీగా ఉంటుంది కదండి భలేగా. అంటే డాడీ అంటే మామూలుగా పెళ్లి కాకముందు అంటే ఎప్పుడు వచ్చినా సరే తలతానం చేసి కూర్చొని ఇలాగ తుడుతూ ఉంటారనమాట. తడి తల ఉంచుకోకూడదు అని చెప్పి రుద్దుతూ ఉంటారు. నేను వీడియో చేస్తుంటే ఎందుకే వీడియోలు అని చెప్పండి ఊడికే. అంటే నాకు ఆ మెమరీ ఉండిపోద్ది కదండి ఎప్పటికీ, అందుకని చెప్పి తెచ్చుకుంటానికి షాపింగ్ బయలుదేరాలి పదండి. 1 hour later. చింతకూర ఎలాగెత్తున్నారండి? 100 రూపాయలండి, 100 గ్రాములు. అలాగండి, ఓ కవర్ ఇచ్చండి అయితేనే. నేనండి అంటే మన ఊర్లో ఎలా ఉంటుంది ఏంటి ఎలా జరుగుతుందని చెప్పి వీడియోలు తీద్దాం అనుకుంటున్నానండి. అందుకని చింతకూర తీసేది మీకు వీడియో తీస్తున్నాను అంతే, ఏమి కాదులేండి. ఊరికే చూపిద్దామని, అంటే మన ఎలా ఉంటుంది మన ఇక్కడ అని చెప్పి. చింతకూర బాగుంది ఫ్రెష్గానే. మీరు ఇక్కడే ఉంటారండి ఇప్పుడుని? అంటే ఎంతో లేదు చింతకూర అంతే అయిపోవచ్చిందండి, ఇంకా ఉందా? ఎలాగండి కొంత కొసర కూడా వేసారు నా కోసం. అయితే ఇక జాంకాయలు తీసుకుని వెళ్దాం అనుకుంటున్నానండి. చూస్తారండి? సరే అండి అయితేనే. ఇంకోండి చేంజ్ లేదండి, కొంచెం చేంజ్ తీసుకురండి, నేను అటు వెళ్తాను. యాక్చువల్లీ అమలాపురం వచ్చాం కదండి. ఇందాక చింతకూర తీసుకుని ఆల్రెడీ. అంటే అమ్మ వేరే పని మీద షాప్కి వెళ్ళిందంటే అమ్మ మేము 3 వచ్చాము. సో ఈలోపు అమలాపురం వీధుల్లో తిరుగుతూ ఉన్నాం. దొరికినట్టు వీడియో పెడదామని సరదాగానే. సో చింతకూర అయిపోయింది కదా, ఇప్పుడు జాంకాయలు కనపడ్డాయి. అక్కడికి వెళ్దామే. టడాయ్ చూసారా జాంకాయలు? సో జాంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటండి, నాకు భలే అనిపిస్తున్నాయి. చూడగానే ఎంత ఫ్రెష్గా కొంటున్నావురా బాబు నాళ్ళకని. చూడండి ఎంత అంటే కొబ్బరి ముక్కలా ఉన్నాయి, మంచి కలర్. ఆకులతో కూడా కోసిచ్చారు కదండి, చాలా చాలా బాగున్నాయి.
ఇప్పుడు ఎంతండి ఇది? 120 రూపాయలండి బాబాయ్. అక్కడ 80 అన్నారు, 120 తీసుకుని ఏంటంటే మమ్మల్ని చూస్తే అలా చెప్పాలనిపించిందండి మీకు. సరేలేండి 100 రూపాయలకి ఇవ్వండి. అవి మంచి ఏరియా ఇవ్వండి. సరిపోతాయండి, అవి సరిపోతాయి. జాంకాయలు మాత్రం భలే ఉన్నాయి అమ్మా. ఇది చూడు, గులాబ్ జాంకాయలాగా ఉన్నాయా, అంటే కలర్ మంచి పింక్ జాంకాయలు. సో మొత్తానికి తీసుకున్నామండి. జాంకాయలు బాగున్నాయి. అమ్మ నేను ఏరేరు మొత్తానికి వేసాను. ఈలోపు కట్ చేసి మొత్తం నేను గుమ్మేస్తున్నాను. భలే ఉందని టేస్ట్ అయ్యి అమలాపురంలో జాంకాయలు మూట వేసుకుని మళ్ళీ బయలుదేరదాం పద, షాపింగ్ టైం అవుతుంది. ఇంకా అయిన తర్వాత ఫ్యాన్సీ స్టోర్ అనమాట స్టార్టింగ్. సో ఫ్యాన్సీ స్టోర్లో ఫస్ట్ స్టిక్కర్ దగ్గరికి వచ్చేసాను. అంటే స్టిక్కర్లో నేను ఇప్పుడు మెరూన్ కలర్ అలా తీసుకునేదానండి. అంటే అక్కడ దొరకవు, అమెరికాలో అసలు దొరకవు స్టిక్కర్ ప్యాకెట్లు. తర్వాత మెరూన్ కలర్లా తీసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే కొంచెం కలర్లా తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకే తెగెతికెత్తాను. అంటే ఏ చీరల మ్యాచింగ్ ఉంటాయి కదా, అందుకని తీసుకుందాం అనుకుంటున్నాను. సో మీరు ఇండియా నుంచి ఏమైనా తెచ్చుకోవాలని ఎవరైనా అనుకుంటే స్టిక్కర్ ప్యాకెట్లు కంపల్సరీ పెట్టుకోండి. అంటే అక్కడ నాకైతే దొరికినట్టు అనిపించవు. మీకు ఎక్కడ దొరికితే కామెంట్ చేయండి. కానీ మనకి పర్సనల్గా కావాల్సి అంటే 1-2 దొరుకుతాయి కానీ ఇండియా స్టోర్లో నాకైతే పెద్దగా ఉన్నట్టు అనిపించవు. సో ఇలా కలర్ స్టోర్లు చూస్తున్నాను, కానీ కలర్లు అంత పెద్దగా కదా, చాలా చిన్నగా ఉండాలి. ఇది ఈ టైప్లోని. తర్వాత బ్యాంగిల్ చూసారండి, నాకు మట్టి గాజులు అంటే పిచ్చి అనమాట. కానీ వేసుకోవడం కుదరట్లేదండి. నేను వేసుకున్నప్పుడు చూసారా సౌండ్ ఎలా ఉందా, వేసుకుంటే కొంచెం ఇది అవుతాయేమో నేను భయం అనమాట. అందుకని తీసుకోవట్లేదు. వచ్చినప్పుడల్లా అలా వేసుకుని ఆనందపడతా ఉంటాను. పట్టుకెళ్ళడం కష్టం కదా, అంటే బ్రేక్ అయిపోతాయి కదా, చాలా భయం అనమాట నాకు బ్యాగుల్లో పెట్టడానికి. అయ్యి బాక్స్లో ఎంత పెట్టినా ఒకసారి పాడైనవి. ఇంకా అందుకని తీయట్లేదు అనమాట. అమ్మకైతే కొనిపెట్టాను, మంచిగా బ్యాంగిల్ తీసుకుంది. తర్వాత టిక్లు ఈ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. వాడపోయినా నేను కంపల్సరీ పట్టుకెళ్తాను. అంటే అవసరమైనప్పుడు టకటకా పెడతాంటే అప్పుడు దొరకవు ఈ టిక్లు. ఇంకేం చేస్తాం, 4 షీట్లు వేస్తున్నాను అనమాట. ఇంకెలాగా పింక్ కలరా, అన్ని కలర్లు తీసుకుంటావా? బాగున్నాయా? బ్లాక్ కూడా ఉంది, వైట్ కూడా ఉంది. బాగున్నాయా? హ్యాపీ? చూడాలా ఉన్నాయి. ఇది హ్యాండ్ బ్యాగ్ లా ఉంది చూడు, ఇది అసలైన హ్యాండ్ బ్యాగ్ కదా. తర్వాత క్లిప్పులు చూసారా ఎన్ని క్లిప్పులు ఉన్నాయో. ఇంక డబ్బా లేపేద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే డబ్బాడైనా కావాలి. ఈ క్లిప్పులు ఎక్కడికి వెళ్ళిపోతాయి తెలీదు. తలలో పెట్టుకుందాం అనుకునే కరెక్ట్ టైంకి ఇంక దొరకకుండా పోతాయి అనమాట. అప్పుడు వరకు అక్కడక్కడ కనపడుతున్నట్టు ఉంటాయి, మనకి అవసరం అసలు కనపడవు. పిన్నిస్లోటి ఇయోటి ఎన్ని కొన్నా ఎటుపోతాయి తెలియదండి. మొత్తం డబ్బా పట్టుకెళ్తున్నాం అనమాట. ఇవి కూడా సరిపోవు, ఇంకా తీసుకోవాలి. ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి కూడా దీంతో కలుద్దాం. ఓకే. ఇంకా తర్వాత ఇదేమో సిరమ్స్ అనమాట, ఫేస్ సిరమ్స్. కంపల్సరీ ఇది ఎప్పుడైనా వీక్లీ కానీ లేకపోతే ట్వైస్ అలా వేసుకుంటూ ఉంటాను. వీటి గురించి చెప్పాలి మీకు. చూసారండి, ఇవి కొన్ని ఏమో చార్కోల్ అనమాట, స్కిన్కి కొంచెం బాగా యూజ్ అవుతుందని అనిపించింది నాకు. అందుకని పర్సనల్గా తీసుకుందామని చెప్పొచ్చాను. ఇందులో నేను 3 టైప్స్ వాడతాను అనమాట. కొంచెం రైస్తో ఉంటుంది చూసారా, రైస్లా ఒకలా ఉంటుంది. ఇంకోటి ఏమో వైట్ స్కిన్ది, అలా డిఫరెంట్ ఉంటాయి సిరమ్స్ అనమాట. చూసారా దీన్ని చెయ్యంత ఎలా చేసుకుందో మొత్తానికనే. ఏంట్రా అసలు ఒకడని తీసుకున్నావు నువ్వు మొత్తం అంతా? గుడ్. యూ వాంట్ దాట్ వన్? అంబ్రెల్లా తీసుకుందామా? వర్షం వస్తుంది తెలుసా. ఇంకా తర్వాత ఇక్కడ చీరలు తీసుకోవడానికి వచ్చేవండి. చూసారా ఇక్కడ చీరలు కేజీల లెక్కన అమ్ముతారు అనమాట. చూసారా వెయిట్ని బట్టి. చీరలు ఎక్కడన్నా వెయిట్ని బట్టి అమ్ముతారా, కానీ మా ఊర్లో అమ్ముతారు, అమలాపురంలో అంతే. మరి కేజీ చీర అంతా, 1/2 కేజీ చీర అంతా అని కొనుక్కోవడమే. ఇంక చీర ఏమో కేజీ పైన ఎంత వచ్చిందంట, 197 రూపాయలు ఏముందలే కానీ 197. చూడండి భలే ఉందా. ఫోన్లోని కలర్ డిఫరెంట్గా పడుతుంది కానీ బయట బాగుందిలే. అబ్బా చూడండి మొత్తం ఇవన్నీ కేజీలు లెక్కనే. కొన్ని కూడా 1/4 కేజీ 1/2 కేజీ అనుకుంటాను. చీర తక్కువ వెయిట్ ఉంటే తక్కువ డబ్బులు అనమాట. సరిపోతాను. ఇంకా అలాగే వెళ్దామా. ఫైనల్గా చూసారు కదా స్టోర్ అంతా తిరిగేసి పైన కింద 4 స్టైర్లు కూడా అటు ఇటు తిరిగేసి మొత్తానికి కొన్నాము. ఇంకా పే టైం బిల్లు కార్డు పెట్టుకుని వెళ్దాం రండి. మన బిల్ రెడీ చేస్తారు ఇక్కడ. ఎక్కడ ఉందండి బాబాయ్, అవడం మాత్రం బాగానే అయిపోతుంది. కొనేటప్పుడు తెలదు, కట్టేటప్పుడు తెలుస్తుంది బాబోయ్. సౌత్ ఇండియాలో తీసుకున్నామండి బాబు. చూసారా 18,000 అయిందనమాట. ఇంకంతే అక్కడికి వచ్చామంటే మనం ఏం కొంటాం ఎలా కొంటాం తెలుసు. అయ్యి బాబోయ్ బిల్లు చూసారా నా ఎంత పొడుగు వచ్చింది, ఏకంగానే బట్టలు అంత పొడుగుంది. సో అది బిల్లు కట్టేయమండి మొత్తానికని. బ్యాగ్ అయ్యి తీసుకుని మళ్ళీ వేరే షాప్కి కూడా వెళ్ళాలి, కొంచెం అన్నింటిలో తిరగాలి కదా మరి. సో పదండి, మిస్ ఇండియా ట్యాగ్ వేసినట్టే వేసాను ఇంకా. ఓకే బిల్ రెడీ అయిపోయింది, బ్యాగులు వచ్చేసింది. పదండి ఏ బాబాయ్ మా అమ్మ చూడు 2 బ్యాగులు కాదు 4 బ్యాగులు అని చెప్పి పెట్టింది. అవును మరి కొన్నాయి మరి బ్యాగులతోనే వస్తాయి మరి 4 బ్యాగులు. లెట్స్ గో. ఇంకా ఫైనల్గా నా అంత పొడుగు బిల్లు కట్టేసిన తర్వాత ఇంకా బ్యాగులెట్టుకు బయలుదేరేవండి. సౌత్ ఇండియా అనమాట. పాప మా అమ్మ ఇంకో డ్రైవర్ గారు బ్యాగులెట్టుకు మోతున్నారు. నేను వెనకాల ఇంకో 4 బ్యాగులు ఎట్టుకుని వాళ్ళకి ఇచ్చేసాను. సో ఇక్కడ నుంచి ఇంకా కారు ఇక్కడ దగ్గరలో పెట్టించేవాళ్ళండి, ఎందుకంటే మళ్ళీ అన్నీ పట్టవని. ఏంటన్నా ఆగండి అందులోని. ఇది
రోడ్ అంతా ఎంత బిజీగా ఉందని బాబు. ఇంకో చూస్తున్నారా కారులని మొత్తం నిండా బ్యాగులు వేసామండి, వెనకాల సీట్లు కూడా పుడుకోబెట్టేసి. అందుకే పెద్ద కారులు తీసుకోవాలి, షాపింగ్లు ఎక్కువ మరి మనకి. ఇంక తర్వాత బట్టల షాపింగ్ వచ్చామండి. ఇంకో చూసారా మా పెద్దోడికి తీసుకుంటున్నాను అనమాట. నుంచోరా బాబు, నుంచోడానికి ఇదైపోతున్నాం. సో వీడికి తీసుకుందాం అనుకుంటున్నాము. ఇది ఒకటి బ్లాక్ కలర్లో బాగుందండి. తర్వాత ఆంటీని ఇప్పుడు ట్రెడిషనల్గా పని చేస్తాయి అనుకుంటున్నాను. మా ఊడికి మళ్ళీ బట్టలు నచ్చవు, అందుకని నుంచోబెట్టి ఇంటి తీసుకొచ్చి మరి చూస్తున్నాను అనమాట. మళ్ళీ చూసారా దానికి ఎంత బతుకు వచ్చేస్తుందో. ఇంకో రెడ్ కలర్ కూడా బాగుంటుంది, వేసుకురా. బాగుందంట అమ్మాయి, ఇది నచ్చింది. ఇంకా 4 రకాలు తీసుకుని వెళ్దాము. నాకు ఇలా కార్డ్ సెట్లు చాలా బాగున్నాయండి. సో ఎక్కడ దొరికినాయి తర్వాత చెప్తాను, కానీ నా కార్డ్ సెట్లు కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఇంకా తర్వాత మళ్ళీ వచ్చేవాడి స్టోర్కి, ఇంకో స్టోర్ అనమాట. ఇంకో స్టోర్కి రాగానే మళ్ళీ మా పిల్లకి డ్రెస్సులు తెస్తున్నాను. ఈసారి నేను క్రాప్ టాపులు తీసుకుంటాను అది మేడం గారు. ఆవిడ కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంకా దాని గురించి ఇంకేసామన్నమాట. ఈ కలర్లో ఇదేంటి తేడా కనబడుతుంది వీడియోలోని. సరే మొత్తానికి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఈ లైట్ పింక్ కూడా బాగుందా, తీసుకుంటావా? ఇంకా తర్వాత మా జెసిగాడు వాళ్ళు చూపించట్లేదని ఈడే వెళ్ళిపోయి వీడికి నచ్చిన కలర్లన్నీ ఎతికేసుకుంటుంది అనమాట. చూసారా ఆ డార్క్ బ్లూ బాగుందని, పింక్ బాగుందని తీసేస్తుంది. ఉరయాలు మడతెట్టుకోవాలరా బాబా అని చెప్పిన. చూసారా మొత్తం అన్ని తీసి ఈ గుట్ట ఆ గుట్ట అనుకుంటా. అంటే కొంచెం వర్క్లు ఎక్కువ ఉన్నాయి, ఇంకా అందుకని సింపుల్ చూద్దామని తిరుగుతుంది అనమాట. ఇంకా చూసారా ఇవన్నీ తీసిన బట్టలు అనమాట. ఫ్లవర్ది కానీ లేకపోతే గ్రీన్ కలర్ ఇందాక మనకి మంచి డిజైన్ అది వచ్చింది కదా, ఆ టైప్ అనమాట. మొత్తం ఈ జతలన్నీ టేబుల్ మీద పరిచేసాం కదా, ఇంకెన్ని టెంగ్ 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 అనుకుంటా. ఇంకా దానికి నచ్చినంత వరకు తీసాను, లేకపోతే మేడం గారు మళ్ళీ వేసుకోదనమాట. ఇది ఈ గుట్ట ఇన్ని గుట్టలోంచి ఏరడానికి అయిపోయింది. కానీ జీవి మాల్లో నాకు బాగానే దొరికిందండి. అంటే చూడడానికి కానీ లేకపోతే సింపుల్గా వేసుకోవడానికి కొంచెం హెవీ వర్క్లు అన్ని రకాలు ఉన్నాయి. సో ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇది కానిచ్చేసాం అనమాట. అంటే నెక్స్ట్ ఇంకా ఫ్యాన్ షర్ట్ల టైప్ చేద్దాం అనుకున్నాం. సో ఇవి ఇక్కడికని ఇందాక మోడల్ చూపించాను కదండి, అది ఈ డ్రెస్ అనమాట. గ్రీన్ కలర్దే చూసారా. కింద మనకి అలా డిజైన్ డిఫరెంట్గా వచ్చిందంటే స్ట్రైట్ కట్ కాకుండా లేయర్స్ వచ్చినాయి అనమాట. ఫ్రాక్ అంతానే లేయర్స్ డిఫరెంట్ లుక్ వచ్చింది. అందుకే ఇది ఒకటి తీసాము, కంపల్సరీ కావాలో అని. తర్వాత చూస్తున్నారు కదా, ఇది థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. టీవీ సౌండ్ బార్ ఇచ్చారనమాట. అంటే మరి మన బిల్లులు అలా చేసాము జీవి మాల్లోని. అమలాపురంలో మా జీవి మాల్ మాకు ఒక ఆస్థాన మాల్ లాగా అనమాట. అంటే మేము డైలీ వేర్కి కానీ చూసారు కదా, పిల్లలు ఎన్ని క్రాప్ టాపులు తీసామో అవన్నీ జీవి మాల్లో బాగానే కొంటామండి. మేము వచ్చామంటే రాత్రి వరకు, మీరు లాస్ట్ వీడియోలో కూడా చూసుంటారు, లాస్ట్ ఇయర్ మొత్తం షాపింగ్ అంతా అయిపోయి ఇంకా మమ్మల్ని గంటి వరకు ఇక్కడే ఉంటుంది. చూసారా బ్యాగులు కూడా నేను చేతితో పట్టుకోవడం పట్టట్లేదు. పాపం అంటే పాప కూడా వీడియో తీస్తుంది, ఇంకా నాకు కుదరలేదనమాట అన్నీ వీడియో పట్టి తీయడానికి. చూసారా బ్యాగులు, ఇంకా మిగతా పాపం డ్రైవర్ గారు కూడా పెట్టుకున్నారు కొన్ని బ్యాగులు. ఇప్పుడు ఏంటంటే ఇంకా జీవి మాల్ అందరూ స్టాఫ్ అనమాట అండి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ ఊరు అమ్మాయిలాగా నన్ను, అంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ఏంటంటే మిమ్మల్ని ఎలా ఉన్నారు, బాగున్నారండి, ఎప్పుడు తిన్నారండి, ఇలా అదండి అని చాలా మంచిగా పలకరించారనమాట. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో జీవి మాల్ ఇంకా ఉన్నారు మనకి ఇక్కడ స్టాఫ్ అందరూ. ఒకసారి పిలుద్దాం ఉండండి, ఎక్కడున్నారండి వాళ్ళు. ఓకే. నెక్స్ట్ ఇంకా మిగతా వాళ్ళు కూడా పిలిచేసామండి. వస్తా ఉన్నారు, కొంతమంది సిగ్గుపడుతున్నారు. సర్లే వచ్చినంత వరకు లాగేద్దామని చెప్పి. సో వీళ్ళందరూ జీవి మాల్ స్టాఫ్ అన్నమాట. మన వాళ్ళకి హాయ్ చెప్తున్నారు. హాయ్ మీరు కూడా కింద హాయ్ రాస్తుండే. జీవి మాల్ మన అమలాపురం బ్యాచ్ అందరూనే. అంటే మీరు ఎంతమంది వచ్చారు ఏంటో కూడా కామెంట్ చేస్తామని నేను బయలుదేరుతున్నాను. నైట్ అయిపోతుంది. బై. ఇంక దిగేసి ఇంకా డ్రైవర్ గారు పాపం బ్యాగులన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు. మేము అవతల ఉన్నాము. నైట్ అయిపోతుంది, షాపింగ్ హౌస్ ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇంక చూసారా ఎంత తలకపొడి వచ్చేసిందని తిరిగి ఫైనల్గా చల్లబడతామని చెప్పి చెరుకు రసం దగ్గరికి వచ్చాము. మనం చెరుకు రసం వెళ్దామా? చెరుకు రసం అమ్మా ప్రాణం లేసి వచ్చినట్టుందండి బాబు. బెల్లే ఉంది చెరుకు రసమే, బాగుంది. తాత నైట్ అయిపోయినా మేము వదలం కదా. అది అమలాపురం సెంటర్లోంచి ఇలా చెత్తగా పోనీ అవడప్పుడు లాక్కుపోవాలి. అమ్మయ్య షాపింగ్ అంతా తిరిగి వచ్చామండి. ఎంత తలకప్పుడు వచ్చారని తెలుసా. వచ్చిన తర్వాత అసలు ఏం తినకూడదు బాబు, శుభ్రంగా పడుకుందాం అనుకున్నాను. తెరా వచ్చినప్పుడు డాడీ ఏమో పొట్లం బిర్యానీ అట్టుకొచ్చారు. ఇంకా మళ్ళీ బాగోదు పాప, డాడీ ఫీల్ అయిపోతారని ఓపెన్ చేస్తున్నానండి. వీడు మాత్రం ఆల్రెడీ తినేయండి వచ్చినప్పుడు, కానీ మిగతా పొట్లన్నీ ఓపెన్ అయిపోయింది. పాప మా అమ్మ నేను ఇంకా తినలేదు. ఇదేమో మా జెసిగాడు కూడా వచ్చింది కదా ఫంక్షన్కి. ఇదేంటి రావట్లేదు ఇక్కడ, మామూలుగా రాదు, ఇలా కత్తిరితో చింపుకోవాలి. మరి పొద్దున్న శుభ్రంగా తెచ్చిన పచ్చళ్ళు అవి లాగించేసామండి. తిరిగి ఇది తందూరి బిర్యానీ అంటండి, ఇక్కడ ఫేమస్ అనమాట మా ఊర్లోని. చూసారా ఇంకెలా పెట్టుకుని, ఉల్లిపాయ లేదు ఇప్పుడు మా అమ్మని ఉల్లిపాయ తెమ్మంటానమాట. మెల్లిగా కోసుకొస్తుంది పాపం. ఇలా పెట్టుకుని అలా తినాలి, ఇలాగ తినకూడదు, మజా రాదు.
సో అలా జరిగిందండి. వాళ్ళు మొత్తం షాపింగ్లు తిరిగి వచ్చాము. ఇది అమ్మాళ్ళ ఇంట్లో ఇంకో రోజు మరి. ఉంటా అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామే. బాయ్ బాయ్.